శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హిరుదండలపైనేగే దేవుడిదే తొలినాడు, ఇరులా రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద బొరి నాలుగో నాడు పూలతో ఇలలోను తిరువీధుల నెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను తిరువీధుల నెరసి దేవదేవుడు దేవదేవుడు. గ్రక్కున నైదవనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద, జొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు తిరువీధుల నెరసి దేవదేవుడు. కనకపుటందలము గదిసి తొమ్మిదో నాడు పెనగి పదవనాడు పెండ్లి పీట, కనకపుటందలము గదిసి తొమ్మిదో నాడు పెనగి పదవనాడు పెండ్లి పీట, ఎనసి శ్రీ వెంకటేశుడింతియల్మెల్మంగతో వనితల నడుమను వాహనాల మీదను, వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల నెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను తిరువీధుల నెరసి దేవదేవుడు. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా, భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ, విశ్వేశోయం తురీయ సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మా, దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి, దేహే సర్వం మదీయే మదీయే నా యొక్క దేహే దేహమునందు సర్వం అన్నీ కూడా ఉన్నాయి. యది వసతి పునః తీర్థం అన్యత్ కిమస్తి, వసతి పునః తీర్థం అన్యత్ కిమస్తి, నాకంటే అన్యముగా ఎక్కడున్నాయి తీర్థాలన్నీ కూడా, అన్ని తీర్థములు నాయందే నిక్షిప్తమై ఉన్నటువంటివి అనే విధానముగా చివరిలో శంకరాచార్యుల వారు చెప్తున్నటువంటి మాట. దేహే సర్వం మదీయే, అన్నీ కూడా నాలోనే చూడగలిగే విధానముగా సకల తీర్థములు సకల దేవతలు అన్నీ కూడా నాయందే నివాసమై ఉన్నటువంటి విధానము. నాయందే నివాసము అని చెప్పనంటే ఏమిటి అర్థం? ఇక్కడ బ్రహ్మము అనగా బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు దేహే మన ఈ దేహము ఆలయముగా ఉన్నది. అంతటా సర్వవ్యాపకమై సచ్చిదానందమై సర్వాధారమై ఏ బ్రహ్మముగా పిలువబడుతుందో సమస్త శాస్త్రములు కొనియాడుతూ ఉన్నాయో అట్టి ఆ బ్రహ్మమునకు ఆలయం ఏదైనా ఉన్నదా అంటే అది దేహే మదీయే, నా యొక్క దేహము. ఈ శరీరమే బ్రహ్మమునకు దేవాలయము. దేశములో ఉన్నటువంటివన్నీ కూడా ఆయా దేవతలకు ఆలయాలుగా ఉంటే, మరి చైతన్యమూర్తిగా ఇంద్రియ అగోచరుడుగా నామరూపరహితుడుగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనస్సుకి వాక్కులకు అందకుండగా
ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మమునకు మన దేహం అనేటువంటి దేవాలయంగా ఉన్నది కాబట్టి దేహే సర్వం మదీయే, కాబట్టి నాయందే అన్నీ కూడా చూడగలిగే విధానముగా ఉన్నదని చెప్పిన మాట. కాబట్టి మహాత్ములందరూ ఋషులందరూ కూడా తన లోపలికి పోయి అన్నీ కూడా దర్శించిన విధానం. జ్యోతిష్ శాస్త్రం చూడండి ఎంత గొప్పగా విస్తరించిందో. మరి గ్రహమండలాలు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో, ఏ రంగులో ఉన్నాయో, ఎంతెంత వైశాల్యమై ఉన్నాయో, ఏ ఏ నక్షత్రం ఎంతెంత దూరంలో ఉంటుందో అనే విధాయకాలుగా మరి నక్షత్రములు కానీ అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా మరి ఉన్నదని చెప్పనంటే వారు ఎక్కడ చూశారు? తన లోపలికి పోయి విశ్వమంతా కూడా దర్శించినటువంటి యొక్క విధానము. వాళ్ళకే అప్పటి కాలంలో రాకెట్లో ఏమి లేవు. ఏముందని చెప్పనంటే ఆత్మశక్తి, మనోశక్తి, ఆత్మశక్తి. అట్టి ఆత్మశక్తితోనే విశ్వవ్యాపకమై సమస్తము కూడా వాళ్ళు దర్శించగలిగారని చెప్పనంటే అది లోపల బ్రహ్మము యొక్క అధీనములో ఉన్నటువంటి విధానము. ఎందుకంటే బ్రహ్మమును దర్శించాలని చెప్పన్నట్లయితే నీలో ఉన్నటువంటి ఆత్మను దర్శించావు అని చెప్పనంటే నువ్వు బ్రహ్మమును దర్శించినట్లే. ఎందుకంటే అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము కాబట్టి అటు ఆత్మను గుర్తించావు అని చెప్పనంటే బ్రహ్మమును గుర్తించినట్లే అనే విషయం. కాబట్టి అట్టి ఆ బ్రహ్మమును అధిష్టానముగా చేసుకుని విశ్వమంతా ఉన్నది. ఇది గమనించాల్సిన అంశము. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతవహిత సర్వం వ్యాప్య నారసద. యత్కిం జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా, దృశ్యతే చూసేది కానీ శ్రూయతే వినేది కానీ మొత్తం కూడా మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ, మాకంటే అన్యముగా ఏది కూడా లేదు. సూత్రే మణిగణాయవ, దారమునందు మణుల్లాగా ఈ జగత్తంతా నా అధిష్టానములో ఉన్నదనేటువంటి మాటగా బ్రహ్మము యొక్క అధిష్టానం. కాబట్టి అందువల్ల మహాత్ములు ఏం చేశారు అని చెప్పనంటే ఆత్మ యొక్క అనుభవంలోకి వెళ్ళారు. విశ్వవ్యాపకత్వమును పొంది విశ్వములో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఈశ్వర శక్తిగా ఉన్నటువంటి జగత్శక్తిని, జగత్ స్వరూపాన్ని, విజ్ఞానాన్ని వాళ్ళు ఆ విధంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి సమస్త శాస్త్రములన్నీ కూడా నీ లోపల ఉన్నటువంటి యొక్క అంశాలను తెలియజేస్తూ ఉన్నాయి. అనంత శాస్త్రముగా ఉన్నటువంటి యొక్క సమస్త ఉపనిషత్తులు, సమస్త ప్రకరణ గ్రంథములు, బ్రహ్మసూత్రము, భగవద్గీత, ఉపనిషత్తులన్నీ కూడా మరి నీ లోపల ఉన్నటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. నీ లోపలికి పోయేటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి. కనుక లోనికి పోయినటువంటి వారు మహాత్ములు, దివ్యాత్ములు, భవ్యాత్ములు. కనుక వారు సర్వజ్ఞత్వమును పొందగలిగారు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి, శాస్త్రం చెబుతున్నమాట. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి, ఒక్క ఆత్మజ్ఞానాన్ని పొందావు అని చెప్పనంటే సర్వ విజ్ఞానం అంతా కూడా తెలియబడే విధానం ఏర్పడుతుంది. కాబట్టి తన లోపలే సమస్తం కూడా నిక్షిప్తం చేయబడ్డటువంటి విధానము. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం అంటూ ఉన్నది. మరి ఆ యొక్క కఠోపనిషత్తు అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే అణువై ఉన్నది, మహత్వ కంటే మహత్తై ఉన్నటువంటిది. మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతో నిహితం గుహాయాం, అట్టి ఆత్మ అస్య జంతో నిహితం గుహాయాం. జంతో అంటే మానవులు, జ అంటే పుట్టడం కాబట్టి జంతో నిహితం గుహాయాం అనగా మానవుల యందు, సకల జీవుల యందు అనే అర్థం వస్తుంది. ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గుహయందు, హృదయ గుహయందు ఆ యొక్క స్వరూప విధానం ఉన్నది. కాబట్టి ఆ ఒక్క విజ్ఞానం పొందావు అని చెప్పినట్టు సర్వ విజ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దేహే సర్వం మదీయే, అయా నాయందే సమస్తము ఉన్నాయి, నాకంటే అన్యముగా కిం అస్తి, ఏమి ఉన్నది అని చెప్పనంటూ ఇక్కడ మనం ఒక అంశాన్ని సుదీర్ఘంగా దాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. దీని మీద మనం ఏం చెప్పుకున్నామంటే నిజ గురు చరణ ధ్యాన ఒక అంశం చెప్పుకున్నాము. నిజ గురువు అని చెప్పనంటే ఆత్మతత్వానుభవాన్ని, యథార్థమును, అంతరార్థాన్ని, చక్కటి సూటిని, చక్కటి మార్గాన్ని, యథార్థాన్ని అందించేటువంటి యొక్క ఏ మహాత్ముడు ఉన్నాడు
అంటే ఆ మహాత్ముని యొక్క పదములు, ఆయన చెప్పేటువంటి యొక్క వాక్యములను మనం పట్టుకోగలిగితే మనకు ఆత్మ యొక్క విషయం చాలా సులభముగా మరి అవగాహన అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా నిజ గురు చరణ ధ్యాన అనగా ఆయన పదముల యందు ధ్యాన అంటే ఏం చెప్పుకున్నాము, ధ్యానము అనేటువంటి విషయము ఏ పరధ్యానము లేకుండగా ఆ విషయాన్ని వినగలగాలి. చాలామంది జూములోకి వస్తూ ఉన్నారు, కూర్చుంటూనే ఉన్నారు, కానీ మరి ఎక్కడెక్కడో వ్యాసంగాలు పెట్టుకుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడే దానాన్ని పెట్టుకుంటూ ఉంటారు, ఇంకేదన్నా ఇంట్లో వంట పనులకు పోతూ ఉంటారు. ఇలాగా మధ్య మధ్యలో ఒక విఘాత విధానముగా చేసుకుంటూ ఉంటే ఏమవుతుందని చెప్పని చెప్పేటువంటి యొక్క విషయం పూర్ణముగా మనసుకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి పగలంతా పనులలో అనేక వ్యవహారాలలో మునిగి ఉన్నారు. కనీసం ఇక్కడ ఒక గంట సేపు మనసు పెట్టి ఆ విషయాన్ని వినగలిగితే బాగా మనసుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పరధ్యానము లేకుండగా మరి ఆ యొక్క గురు సన్నిధి యొక్క విధానాలలో తాత్విక అంశాన్ని చక్కగా మూలతత్వాన్ని అధ్యయనం చేసే అంశముగా ఒక అంశాన్ని చెప్పుకున్నాము. రెండవది నిజ దైవ చరణ యోగ అనే దానిలో మరి ఆ దైవం బ్రహ్మము యొక్క 4 పాదములు అనేటువంటి యొక్క అంశముగా ఈ రెండింటి విధానాలు మనం నిన్న చెప్పుకోవటం జరిగింది. కాబట్టి ప్రకారముగా ఈ రెండు కూడా మన తరింపుకి మార్గాలై ఉన్నటువంటి విధానము. యథార్థ బోధను అందించేటువంటి విధానములో ఉన్నటువంటి వారు సత్య మార్గములో ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. లేకున్నట్లయితే అపమార్గంలో పోయే విధానమే కలుగుతుంది. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం. ఎవరు శాస్త్ర విధిం శాస్త్ర మర్యాదను వదిలిపెట్టి ఉల్లంఘించి కామకారత సొంతముగా ఆలోచనలతో, సొంతముగా అల్లికలతో, సొంత కల్పనలతో వారు ఆ యొక్క తాత్విక అంశముగా అందించేటువంటి విధానముగా ఉన్నటువంటి వారు మార్గములో ప్రయాణం చేసేటువంటి వారు ప్రమాదములో పడే పరిస్థితి ఏర్పడుతుందనేది అక్కడ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మరి ఆ లోకములో ఉన్నటువంటి వాళ్ళ విషయం కాబట్టి మనం చక్కగా మరి ఎంతో సూటిగా ఉన్నటువంటి యొక్క అంశములు స్వామివారు చెప్పినటువంటివి. ఇవి చాలా ఉన్నటువంటి అంశాలు, కొన్నే మనం దాంట్లో ముచ్చటించుకున్నామే తప్ప ఒక్కొక్కటే తీసుకుంటే అది చాలా సమయం కూడా నడిచే విధానం ఉంటుంది. ఎందుకంటే గురుతత్వ బోధ విధానములో మరి ఆ యొక్క గురు చరణములు, పాదములు, పదములు ఒక్కొక్క అంశం కనుక తీసుకుంటే చాలా విషయాలు మనలో అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశములు ఉపనిషత్తులలో కానీ భగవద్గీతలో కానీ ఎంతో లోతుగా ఉన్నటువంటివి, సుదీర్ఘముగా ప్రయాణం చేసేటువంటివి, చాలా లోతైనటువంటి యొక్క భావాలు వాటిలో ఇమిడి ఉన్నాయి. అది గురు సన్నిధి నుంచి రావాలే తప్ప మనకుగా అవి గోచరించే విధానం కాదు. కాబట్టి భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క ఎన్నో అంశాలు మనం ముందు దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. భగవద్గీత అంశముగా తీసుకున్నాం కాబట్టి దాంట్లో చాలా విషయాలు లోతైనటువంటి యొక్క అంశాలు అవన్నీ కూడా గురు పాదములే, సద్గురు దేవుని పాదములే. అవి పట్టుకుంటేనే మనం నివృత్తి మార్గం వైపుకి చక్కటి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ కూడా విచారించుకోవాల్సి ఉంటుంది. ఇక దైవ సంబంధ పాదాలుగా చెప్పుకున్నాము. అవి 4 సోపానాలుగా ఉన్నటువంటి ఆ పాదములు, అవి మనం దైవ పాదములు, బ్రహ్మము యొక్క పాదములుగా అనగా సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటివి. ఇవి సాధనా సంబంధమై ఉన్నటువంటివి, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించేటువంటివి, బ్రహ్మము యొక్క సన్నిధికి చేర్చేటువంటి వీటిని మహావాక్యములు అనేటువంటిదిగా చెప్పారు. ఇవి సామాన్య వాక్యములు కావు, ఇవి మహావాక్యములు అన్నారు. మహా అంటే గొప్ప అని అర్థం వస్తుంది, మహా అంటే పూజనీయమైన అని అర్థం వస్తుంది, మహాపూజాయాం అని చెప్పని. కాబట్టి మహా అంటే గొప్పవని చెప్పి అర్థం వస్తుంది. గొప్పవి అని చెప్పనంటే సమస్త జీవుల్ని తరింపజేయటానికై ఉన్నటువంటి చతుస్సోపానములు, 4 మెట్లు. ఇవి అధిరోహించినట్లయితే వారు బ్రహ్మము యొక్క సన్నిధికి చేరే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి రెండోది మహాపూజాయాం, పూజనీయమై ఉన్నటువంటి యొక్క వాక్యములు. ఎందుకంటే ముందుగా
సోహం అనేటువంటి యొక్క అంశాన్ని శ్రద్ధాభక్తులతో ఆరాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తత్వమసి అనేటువంటి యొక్క అంశాన్ని కూడా అక్కడ ఈశ్వర సన్నిధి కాబట్టి అక్కడ కూడా స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది. ఈశ్వరానుగ్రహముతో 3వ సోపానమగు అహం బ్రహ్మాస్మి యందు ప్రవేశించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మహాపూజాయాం పూజనీయమై ఉన్నటువంటి యొక్క స్థానములు అన్నమాట. చాలామంది అయ్యప్ప స్వాముల వారిని సేవిస్తూ ఉంటారు, ఇరుముడి ధరిస్తారు, ప్రతి సంవత్సరం ధరిస్తారు. ఎంతో శ్రద్ధాభక్తులతో మండలం కాలం పాటు దీక్షలు వహించి ఎంతో భగవన్నామాన్ని చేస్తూ నియమనిష్టలు కలిగి ఎంతో భక్తి శ్రద్ధలతో వారు మరి ఆ విధముగా విరుముడి ధరించి అయ్యప్ప స్వామి కొండకి వెళతారు. అక్కడ మెట్లు ఉంటాయి, 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు చొప్పున టెంకాయ కొట్టుకుంటూ పోతారు. కాబట్టి ఆ ప్రకారం 18 మెట్లు అధిరోహించారు అని చెప్పనంటే వాళ్ళు కూడా గురువులై విరుముడు ధరింపజేసే విధానముగా వారు మరి ఆ గురు మంత్రాన్ని గురు దీక్షను ఇచ్చే స్థాయికి వాళ్ళు వచ్చే విధానముగా ఒక సాంప్రదాయాన్ని భక్తిపరంగా ఏర్పాటు చేసుకున్న విధానం. కాబట్టి అక్కడ 18 అనేటువంటి అంశముగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే బ్రహ్మము యొక్క సన్నిధికి చేరుకున్నట్లయితే అతడు కూడా జగద్గురువు సద్గురువు అయ్యేటువంటి విధానముగా ఉన్నటువంటిది. ఈ 4 మెట్లు కూడా మరి అధిరోహించాల్సి ఉంటుంది. కనుక నిజ దైవ చరణ ధ్యాన యోగ, నిజ దైవ నిజ గురు నిజ దైవ చాలా మంచిగా శంకరాచార్యుల వారు పదప్రయోగం చేస్తూ ఉన్నారు. నిజ దైవ అని అన్నట్లయితే నిజ దైవం అంటే ఏమిటి? బ్రహ్మమే, ఇంకేమి లేదేక. సమస్త ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రములు కానీ అన్ని గ్రంథాలు కూడా ప్రతిపాదించేటువంటి యొక్క అంశం బ్రహ్మమే. యోగ వాసిష్టము, నైష్కర్మ్య సిద్ధి, వృత్తి ప్రభాకరము, వేదాంత పంచదశి, సీతారామాంజనేయము, భగవద్గీత అన్నీ కూడా చూసినట్లయితే బ్రహ్మమునే ప్రతిపాదిస్తూ ఉన్నాయి. కాబట్టి సమస్త ఋషులు, యోగులు, శాస్త్రములు, వేదములు అన్నీ కూడా బ్రహ్మమునే ప్రతిపాదించే విధానముగా ఉంది. కనుక అట్టి ఆ బ్రహ్మమే నిజ దైవం, నిజ గురు నిజ దైవం. అట్టి ఆ యొక్క బ్రహ్మము యొక్క విధానముగా పొందేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారు ఎక్కడికో పోవలసిన అవసరం లేదు. ఇతర దేవతారాధన ఆరాధించేటువంటి వారు ఆయా క్షేత్రాలకు పోవాల్సి ఉంటుంది. విరుముడి ధరిస్తారు, భవానీ విరుముడి అని చెప్పని అంటారు. అట్లాగా ఆంజనేయ స్వామి విరుముడి అని చెప్పని అంటారు. అట్లనే అప్పన్న స్వామి విరుముడి అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా దీక్షలు కూడా ఆయా ప్రాంతాల్లో ఇస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్న క్షేత్రాలకి దీక్షలు ఇస్తూ ఉంటారు. తిరుమల దీక్ష అని చెప్పేసి అని ఆ దీక్షలు ధరించినప్పుడు ఆ మండల కాలం పాటు అట్లాగా నియమాలు పాటించి ఆయా కొండకు వెళ్ళి ఆ స్వామివారి నమస్కారం చేసుకోవటం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా దీక్షలు పూనినటువంటి వారు ఆ దేవతలు ఉన్నటువంటి యొక్క ప్రదేశానికి క్షేత్రానికి ప్రయాణమై పోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఇది జ్ఞాన దీక్ష బ్రహ్మ దీక్ష, మహాత్ములు ఇచ్చేటువంటి గురువులు ఇచ్చేటువంటి యొక్క దీక్ష బ్రహ్మ దీక్ష. కాబట్టి దీంట్లో మరి చూసినట్లయితే తాను ఉన్న చోటనే ఉండి ఈ 4 సోపానాలను కూడా అధిరోహించే విధానం ఉంటుంది. ఇది చాలా చక్కటి విధానము. లోకంలో ఎక్కడ మీకు వినపడే విధానము కాదు. మీరు ఎక్కడికన్నా పోండి, ఏ ఆశ్రమానికన్నా పోండి, ఋషికేశం పోండి, హరిద్వార్ పోండి, బదరీ పోండి, దేశం తిరగండి, ఎక్కడికి పోయినా కానీ మీకు ఈ 4 సోపానాల యొక్క అంశమును మహావాక్య సంబంధ అంశములుగా ఎక్కడా మీకు లభ్యమయ్యే విధానాలే లేవు. కాబట్టి నిజ దైవ చరణ ధ్యాన యోగ అనేటువంటి విధానములో అలాంటి యొక్క శాస్త్రముల చేతి ప్రతిపాదింపబడేటువంటి బ్రహ్మము యొక్క ఆశ్రయాన్ని పొందే విధానముగా ఉన్నటువంటిది 4 పాదములుగా నిన్న మనం వీటి మీద అధ్యయనం చేసుకోవటం జరిగింది. కాబట్టి నిజ గురు నిజ దైవ చరణ ధ్యాన యోగ ప్రయాగ, ఆ విధముగా ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే ప్రయాగ, ఆ ప్రయాగ క్షేత్రాన్ని వాళ్ళు పొందినటువంటి వారు అవుతున్నారు అని చెప్పిన అర్థం. ఈ ప్రయాగ అనేటువంటిది నదుల యొక్క సంగమము అనేటువంటి అంశమే ప్రయాగ అనేటువంటి విధానము. నదుల యొక్క సంగమము, దాన్నే ప్రయాగ అని చెప్పని అంటారు. కాబట్టి ప్రయాగ అనేది ఎక్కడ ఉందండి అనేటువంటిది కూడా చాలామంది సందేహం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయాగ అనేటువంటిది మొత్తం
5 విధములుగా ఉన్నటువంటిది ఈ ప్రయాగ. 5 విధములుగా ఉన్నటువంటి ప్రయాగ. ఏమిటి 5 విధములు అని చెప్పనంటే రాసి పెట్టుకోండి. విష్ణు ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ, నంద ప్రయాగ అనేటువంటివి మొత్తం 5 ప్రయాగములు అన్నమాట. ఈ 5ంటిని కలిపి శంకరుల వారు ఇక్కడ నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ అన్నాడు. ఈ 5 ప్రయాగ విధానములు పొందాలని చెప్పన్నట్లయితే వారు ఏది కావాలని చెప్పని నిజ గురు చరణ ధ్యాన, నిజ దైవ చరణ ధ్యాన అనగా తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం యథార్థముగా పొందటం ఒకటి. రెండవది గురుముఖత బ్రహ్మోపదేశమును పొంది సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనే 4 సోపానాలలో ప్రయాణం చేయడం అనేటువంటిది. ఈ రెండింటిని దీక్షతో ఎవరైతే సాధించే విధానముగా ఉంటారో వారికి మాత్రమే ఈ 5 ప్రయాగ విధానములు వాళ్ళు పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఈ తాత్విక విధానములో చక్కటి అనుభవాన్ని, దివ్యానుభవాన్ని పొందేటువంటి వారికి ఉండేటువంటివి విష్ణు ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ, నంద ప్రయాగ అనేటువంటిది అన్నమాట. విష్ణు ప్రయాగ అనేది ఏర్పడుతుందో వారికి అంటే ఈ నదులు ఇవన్నీ కూడా అనగా ఆ యొక్క కేదార్నాథ్, బదరి ఈ 2 క్షేత్రాల నుంచి ఆవిర్భావమై ప్రవాహ రూపకంగా పోయేటువంటి ఈ యొక్క ప్రయాగ నదులు అనగా శివక్షేత్రము, వైష్ణవ క్షేత్రం, బదరి వైష్ణవ క్షేత్రము, కేదార్నాథ్ మరి శైవ క్షేత్రం, శివకేశవుల యొక్క శివకేశవుల యొక్క సన్నిధి నుంచి జాలువారి ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క ప్రయాగలు మొత్తం 5 రకాలుగా ఉన్న విధానము. ఇవి జ్ఞానపరంగా గనక చూసినట్లయితే, భక్తిపరంగా అయితే చాలామంది కేదార్నాథ్ పోయి తర్వాత బదరి పోయి ఈ నదులలో స్నానం చేసి పునీతులమయ్యాము, పవిత్రులమయ్యాము అనేటువంటి ఒక భక్తి భావంతో భావించుకునే అంశం ఉంటుంది. చాలామంది ఈ ప్రకారముగా ఈ నదులలో వాళ్ళు చక్కగా మరి స్నానమాడి మేము పవిత్రులమయ్యాం అనేటువంటి ఒక మంచి భావన పొందుతూ ఉన్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారు మరి దీనికి ఒక పారమార్థిక అంశముగా చెప్పుకొస్తున్నారు. కాబట్టి నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ, మనం ముందు చెప్పుకున్నటువంటి నిజ గురు, నిజ దైవ చరణ ధ్యాన యోగ, ఈ 2 అంశాలు కూడా బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ పూట విన్నది ఆ పూట మర్చిపోయే స్థాయిల్లో సాధారణంగా ఉంటారు. నిన్నేం చెప్పారయ్యా స్వామివారు అని చెప్పానంటే బ్రహ్మాండంగా చెప్పారంటారు. నిన్నేం చెప్పారయ్యా స్వామివారు అంటే దాదాపుగా చాలామంది వచ్చారండి అని చెప్పారంటారు. అదే స్వామిగారు ఏం చెప్పారయ్యా అని చెప్పానంటే ఒక్క పలుకు కూడా వచ్చే అవకాశాలు ఉండవు. స్వామిగారు ఈ పూట వస్తారు, వారిని అడగండి మళ్ళా మీకు చెప్తారని చెప్పారంటారు. కాబట్టి ప్రకారంగా విన్నామా ఆ పక్క వదిలిపెట్టేసామా అన్నట్లుగా ఉంటుంది. అలాంటి కాకుండా మననం చేసుకోవాలి. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్కుల వారు తన యొక్క భార్య యొక్క మైత్రేయికి బృహదారణ్యకోపనిషత్తును బోధిస్తూ, అరే మైత్రేయి ఆత్మ ద్రష్టవ్య, ఆత్మ యొక్క దర్శనాన్ని పొందే ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలని చెప్పనంటే శ్రోతవ్య, చెప్పే విషయం అంతా కూడా బాగా శ్రద్ధాభక్తులతో వినాలి అన్నాడు. శ్రోతవ్య, మంతవ్య, ఆ విన్నటువంటి యొక్క విషయాన్ని తిరిగి మరలా మంతవ్య మననం చేసుకోవాలి. ఈ పూట ఏం పాఠం వచ్చింది, ఈ పూట స్వామివారు ఏ అంశాలు చెప్పారు, ఏది ప్రధానంగా ఈ యొక్క విచారణ వచ్చింది అనే విధాయకాలుగా ఒకరొకరు మరి పరస్పరం బోధయంత మీ సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా కూర్చొని ఆ యొక్క విషయాలు చర్చించుకున్నట్లయితే మనసుకు బాగా మళ్ళా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. మనసులో బాగా ప్రగాఢముగా నాటుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల పరమాత్మ అన్నమాట పరస్పరం బోధయంత అని పరమాత్మ పరస్పరం బోధయంత ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవాలని చెప్పని అంటారు. దాన్ని మననము అని చెప్పని అన్నారు. కాబట్టి శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య ఇన్న తర్వాత ఏ యొక్క సూటి మార్గాన్ని బోధించారు అదే సూటి మార్గంలో ధ్యానములో ఉండే విధానముగా
చెయ్యాలి అనే మాట అంటాడు యాజ్ఞవల్కి మైత్రేయితో. అరే మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య, ఆత్మను దర్శించే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే ఈ మూడింటిని కూడా నువ్వు పాటించాల్సి ఉంటుందనేటువంటిది అన్నమాట. కాబట్టి అందుచేత ఒక్కొక్క అంశాన్ని మనం సుదీర్ఘముగా, ఎంతో లోతుగా, చక్కగా విచారణాత్మకముగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి విషయాలు శ్రద్ధగా వినాలి. ముఖ్యమైన విషయాలు వస్తే ఏదైనా నోట్ చేసుకోవాలి, లేదా పక్క వాళ్ళతో మరి చర్చించుకోవాలి. చేసినట్లయితే మనసులో బాగా ప్రగాఢముగా సంస్కారం నిలబడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఆ యొక్క నిజ గురు చరణ ధ్యాన యోగ, నిజ దైవ 2 మార్గాలు చెప్పుకున్నాం. కాబట్టి మరి ఆ యొక్క గురువు ద్వారా తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు బాగా అవగాహన చేసుకొని, ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి యొక్క సోహము యొక్క పాదములో ఉండి, తత్వమసి పాదములో ఉండి, ఇట్లా నివృత్తి మార్గంలో ప్రయాణం ఎవరైతే చేస్తారో, ఈ తత్వమసి మహావాక్య అనుభవాన్ని ఎవరైతే చక్కగా ధ్యానములో పొందుతారో, అలాంటి యొక్క తత్వవేత్తలలో, జ్ఞానులలో ప్రవహించేటువంటి యొక్క నదులు ఈ 5 కూడా. అది కాబట్టి పుణ్య సంస్కారవంతులై ఆ ధ్యానములో యోగ సమాధి పర్యంతం వాళ్ళు చక్కగా దానిని ఆస్వాదించి ఉన్నటువంటి వారు. మనస్సు నిశ్చలమై శ్వాస కదిలికలు లేకుండా నిశ్చలముగా యోగ సమాధి యొక్క స్థితిని ఎవరైతే పొందుతారో అలాంటి వారికి ఏర్పడేటువంటివే ఈ యొక్క నదులన్నీ, ప్రయాగ నదులు అనేటువంటివన్నీ కూడా. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక, ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక, జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండిడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అని భాగవతం చెప్పినట్లుగా, మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక, ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీయక, జాగరణాదిక స్థానత్రయము దాటి, జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థానత్రయము దాటి పరమమై ఉండేటి పదము తెలిసి 4వ అనుభవముకు యోగ సమాధి తుర్యములో ఎవరైతే అలాంటి యొక్క స్థితిని పొంది ఉంటారో అట్టి వారిలో ప్రవహించేటువంటి యొక్క నదులు ఈ పుణ్య నదులు అన్నారు. అనగా విష్ణు ప్రయాగ అని చెప్పన్నప్పుడు ఆపోస్థలము అని చెప్పనంటే వాక్కు ఉన్నటువంటి స్థలాన్ని ఆపోస్థలము అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా స్వామివారు మనకి చాలా అంశాలు చెప్పుకొస్తారు. ఇది దీంట్లో బ్రహ్మాండ విచారము ఉంటుంది, దీనికే మళ్ళీ మూల విచారం అని చెప్పి 2 ఉంటాయి దీంట్లో. బ్రహ్మాండ విచారం అన్నప్పుడు శ్రోత్రమాకాశే వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి. ఇది బ్రహ్మాండ విచారం కింద వస్తుందన్నమాట. అనగా ఆకాశ స్థలము, వాయు స్థలము, అగ్ని స్థలము, ఏమి శ్రోత్రమాకాశే వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి. ఇది పంచభూతముల స్థానం. దీనిని బ్రహ్మాండ విచారము అన్నారు. 2వది మూల విచారం అని చెప్పని కూడా స్వామివారు చెప్పుకొస్తారు. మూల విచారము అని చెప్పనంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది మామూలుగా ఏంటంటే శ్రోత్రమాకాశే వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి. ఇది శారీరకోపనిషత్తులో చెప్పే అంశాలు ఇవన్నీ కూడా. దీన్ని బ్రహ్మాండ విచారం కింద వస్తుంది. బ్రహ్మాండం అంటే కంఠం యొక్క పైభాగం అంతయు కూడా చేరి బ్రహ్మాండము అంటారు. కంఠం యొక్క దిగువ భాగాన్ని అండాండము అని, అండపిండములు 2 కూడా కంఠం దిగువ భాగంలో ఉంటాయి. కంఠం యొక్క పై భాగాన్ని మాత్రమే బ్రహ్మాండం అనే మాటగా చెబుతారు. ఎందువల్లంటే ఈ బ్రహ్మాండం అని చెప్పి అన్నప్పుడు ఆ బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మబోధ చేయాలి అన్నా, బ్రహ్మమును శోధించాలన్నా అన్నీ కూడా ఇక్కడే. బ్రహ్మ విద్య వినటము, బ్రహ్మ విద్య అనటము, బ్రహ్మమును శోధించటం, బ్రహ్మమును కనుగొనటం సుషుమ్నాయందు. కాబట్టి ఇక్కడే అన్నీ ఉన్నాయి. కాబట్టి దీనిని బ్రహ్మాండముగా చెప్పేటువంటి యొక్క అంశము ఇది. బ్రహ్మ విద్య అనేటువంటిది అంతయు కూడా ఈ బ్రహ్మాండమునందే బోధించే విధానం ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి స్వామివారి బోధలు పరిచయం ఉన్నటువంటి వారు చాలా విషయాలు అవగాహనలో ఉంటాయి. స్వామివారి చాలా అంశాలని బ్రహ్మాండ విచారణగా
చెప్పేటువంటి విధానము. కాబట్టి శ్రోత్రం ఆకాశే వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి బ్రహ్మాండ విచారం ఇది. రెండవది మూల విచారం అన్నప్పుడు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, దీన్ని మూల విచారము అని చెప్పినంట. కాబట్టి ప్రకారముగా పృథివీ స్థలమునందు ఉన్నటువంటి పృథివీపతి అనగా శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఇక్కడ విష్ణు ప్రయాగ అని చెప్పిన అన్నారు. కాబట్టి విష్ణు ప్రయాగ అన్నప్పుడు దీనినే ఆపోస్థలమునందు చెప్పిన విధానములో ప్రాదేశమాత్ర పురుషుడు అని చెప్పిన అంటారు. ప్రాదేశమాత్ర పురుషుడు అని చెప్పనంటే కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి యొక్క భాగాన్ని ప్రాదేశమాత్ర పురుషుడు అని చెప్పని ఈ యొక్క అంశం మనకు తైత్రీయోపనిషత్తు 6వ అనువాకంలో చెప్పుకొస్తాడు. సయ ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుషో మనోమయ హిరణ్మయ హిరణ్మయ మనోమయ అమృతమయ హిరణ్మయ అంతరేణ తాలుకే అని తైత్రీయోపనిషత్తు 6వ అనువాకంలో మహర్షి చెప్పేటువంటి మాట. సయ ఏష అంతర్హృదయ ఆకాశ, ఈ ఆకాశ అనేది అంతర్హృదయ అని చెప్పి అన్నారు. అంతరేణ తాలుకే, ఇది దీన్ని తాలువలు అన్నారు. ఈ దవడలను తాలువలు అంటారు. ఈ దవడల యొక్క అంతర లోపల ఉన్నటువంటి యొక్క ఆపోస్థలమే అది హృదయాకాశము అని చెప్పని, దాంట్లో ఉన్నటువంటి హిరణ్మయ, అమృతమయ, జ్యోతిర్మయ అని అక్కడ 3 పదాలు వాడాడు. అనగా కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి యొక్క ప్రాదేశమాత్ర పురుషుణ్ణి బోధిస్తూ ఆయన హిరణ్మయుడు, అమృతమయుడు, జ్యోతిర్మయుడు అనే మాటగా చెప్పుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క దానిని మరి శ్రీ మహావిష్ణువు అని చెప్పని వటపత్రశాయిగా శయనించి ఉన్నటువంటి యొక్క విధానముగా శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి యొక్క అంశము, దీన్ని శబ్ద బ్రహ్మము యొక్క అంశముగా చెప్పేటువంటి యొక్క మాట. కాబట్టి శబ్ద బ్రహ్మముగా శ్రీ మహావిష్ణువుగా దీన్నే స్వామివారి సందర్భాలలో నారాయణుడు, రాయణుడు, అరాయణుడు, రాయణుడు అని 3 చెప్పుకొచ్చాడు. నారాయణుడు, అరాయణుడు, నారాయణుడు అని చెప్పనేటువంటిది. శుద్ధ బ్రహ్మము నారాయణుడు, శబల బ్రహ్మము అరాయణుడు, శబ్ద బ్రహ్మము రాయణుడు. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము 3. అనగా ఆపోస్థలమునందున్నటువంటిదేమో శబ్ద బ్రహ్మము, మహాకారణ స్థలములో ఉన్నటువంటిది శబల బ్రహ్మము, సుషుమ్నాయందు ఉన్నటువంటిది శుద్ధ బ్రహ్మము అని. అంటే ఆ శుద్ధ బ్రహ్మము నుండి ప్రయాణమై వస్తున్నటువంటి ఈ శ్వాసను శబల బ్రహ్మ అన్నారు, అరాయణుడు అన్నారు. కాబట్టి అరాయణుడు నుంచే రాయణుడు అనేది శబ్ద బ్రహ్మం. శబ్దాహ నిర్గచ్చంతీతి రాయణ అనే మాట కూడా చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే అంతరేణ తాలుకే, ఈ తాలువల యొక్క మధ్య భాగములో ఉన్న ఏషోంతర్ హృదయ ఆకాశ, అది హృదయాకాశము అన్నారు. అంటే హృదయాకాశం అనేటువంటిది ఇదేమవుతుందంటే ఇది విష్ణు ప్రయాగ. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఎవరైతే గురువు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అవాంతర వాక్యముల యొక్క అంశాలని చక్కగా అధ్యయనం చేసి తర్వాత దైవం యొక్క పాదములకు తత్వమశాది 4 సోపానాలను అధిరోహిస్తూ ప్రయాణం చేసేటువంటి వారికి ఏర్పడేటువంటిదియే విష్ణు ప్రయాగ. కాబట్టి వారి యొక్క వాక్కు యందు విష్ణువు నివాసముగా ఉంటాడు. సమస్త శాస్త్ర విషయమంతియు కూడా ఆయన ఒక ప్రవాహముగా అందిస్తూ ఉంటారు. ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి సహజముగా వాళ్ళ నుండి ఆ జ్ఞానధార ప్రవహిస్తుంది. అది కూరే విద్య కాదు, ఊరే విద్య. కూరే విద్య అని చెప్పనంటే 4 శ్లోకాలు కంఠస్థం చేసి కొన్ని వాక్యాలను జ్ఞాపకం పెట్టుకుని ఒక పుస్తకం మీద రాసుకుని వాటి వారికి అప్పచెప్పేటువంటి విధానముగా సాధారణంగా లోకంలో ఉంటుంది. కానీ మహాత్ముల యొక్క విధానం ఎవరైతే ఆ స్వరూప విధానం నిలబడి ఆ ఈశ్వరాంశమును తత్వమసి మహావాక్యముకు ఈశ్వరాంశమును పొంది ఉంటారో అక్కడి నుంచి ఆ ఈశ్వరుడి నుంచి
జాలువారేటువంటి యొక్క జ్ఞాన గంగ జటాజూటం నుంచి జాలువారేటువంటి మరి ఆ జ్ఞాన గంగా, అది జ్ఞాన ప్రవాహ. కాబట్టి ఆ జ్ఞానం అక్కడి నుంచే వస్తుందన్నమాట. పలికెడిది భాగవతమట పలికించు విభుడు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగు అట పలికెద వేరుండు గాథ పలకగనేలనే పోతన కూడా పలికెడిది ఈ యొక్క భాగవతం అనేటువంటిది అంతయు కూడా పలికించువాడు రామభద్రుండు అనేటువంటిదిగా ఆయన చెప్తాడన్నమాట. కాబట్టి అంతా రామచంద్రుడు అనగా ఈశ్వరుడు పలికించాడు కాబట్టి ఆ పలుకులు తీయగా ఎంతో మాధుర్యముగా అద్భుతముగా వచ్చినటువంటి విధానం ఆ భాగవత పద్యాలన్నీ కూడా చూసినట్లయితే సామాన్య మానవుని విధానం నుంచి వచ్చే అవకాశం లేదు. అది కేవలం ఈశ్వరాంశతో మాత్రమే అంతటి మాధుర్యముగా వచ్చే అవకాశం అని చెప్పి అనిపిస్తుంది. అంత అద్భుతముగా ఉండేటువంటి యొక్క పద్యాలు ఎట్లా జాలువారాయి అని చెప్పనంటే అది ఈశ్వర కరుణ దైవానుగ్రహము అని చెప్పని అంటారు. ఆయనే పలికించిన విధానం, ఈశ్వరుడే పలికించిన విధానం. మందారమకరంద మాధుర్యమున దేలు మధు పంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచిగల దూగు రాయంచను నే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరగునే సాంద్ర నేహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబు చెర నేర్చు వినుత గుణశీల మాటలు. ఎట్లాగా జాలు వరకం అని చెప్పానంటే సామాన్య విషయం చెప్పండి. ఆ పదజాలం ఆ పొందికలగా ఒకటి అంటుకుని తైలధారామివాక్షన్నం అన్నట్లుగా ఆ తైలధార ఎట్లా తెంపు లేకుండా ప్రవాహ రూపకంగా పోతుందో అట్లాంటి యొక్క ఆ సరళి అది రావాలని చెప్పనంటే కేవలం ఈశ్వరానుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. మనం కూడా ఏదైనా రాద్దామని చెప్పి కలం పట్టుకుంటే ఏదైనా పద్యం రాయగలుగుతామా? శేషపద్యం కానీ, మత్యభం కానీ, తేటగిది కానీ, పుత్పలమాల కానీ నువ్వు ఏదన్నా చేసుకో. ఏమన్నా ఆ జాలువారే విధానంగా రావాలని చెప్పనంటే అది రాదు. ఈశ్వర కరుణ ఉండాలి, దైవ కరుణ ఉండాలి. అది అన్నమాచార్యుల వారు దాదాపుగా 33,000 ఆ యొక్క కీర్తనలు రాశాడని చెప్పారంటే పదకవితా పితామహులుగా పేరుగాంచినటువంటి విధానం అన్నమాచార్యుల వారు. పదకవితా పితామహులు అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఆ కీర్తనలు కూడా అంత అద్భుతమైనటువంటి విధానంగా వచ్చాయని చెప్పనంటే అది మరి వెంకటేశ్వర స్వామి వారి కృపానుగ్రహం అనేటువంటిది. ఆయనే ఈ ప్రకారంగా రాశాడా అనేటువంటి మాట కూడా మనకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణ ప్రబంధములు, సర్వేశ్వరుని యొక్క అనుగ్రహముతో ప్రసాదింపబడేటువంటి యొక్క అంశములు. ఎవరెవరిలో ఏ ఏ విధానముగా రావాలో ఆ ప్రకారంగా అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అట్లనే జగద్గురు లక్ష్మీనారాయణులు కూడా మరి ఎన్నో గ్రంథాలు, భగవద్గీతకు చక్కటి వ్యాఖ్యానము, ఉపనిషత్తులకు చక్కటి వ్యాఖ్యానము, బ్రహ్మసూత్రాలకు చక్కటి వివరణాత్మక అంశము, అనుభవామృతరణము, సంభాషణలు, మొదటి నిబోధ, వేదరహస్యములు, సోహము, గాయత్రి, గీతా మహాత్మ్యము, సంభాషణ, ఇవన్నీ కూడా రావటం అని చెప్పానంటే ఎట్లా వస్తాయండి? నువ్వు చూడు, ప్రయత్నం చేయి. ఓ పుస్తకం రాయి, ఓ పుస్తకం నువ్వు రాయొచ్చుగా. కళాలు లేవా, పుస్తకాలు లేవా, రాయి చూద్దాం ఏమన్నా వస్తాయి అని చెప్పేసి అని. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరిలో ఆ ఈశ్వరుడు ఆ విధంగా జొరబడి ఆయన అందించే విషయం కాబట్టి ఆ విధముగా రావాలని చెప్పనంటే మనం చెప్పుకున్న విధానములో సరైనటువంటి కోణములో గురువు ద్వారా సాహిత్యాన్ని అధ్యయనం చేయటం ఒక అంశమైతే, రెండవది నీ ప్రయత్నం కొనసాగాలి. సోహము యొక్క సూత్రం నుంచి తత్వమసి వరకన్నా నువ్వు ప్రయాణం చేయగలగాలి. ముఖ్యంగా సోహంగాడే తిప్పలు పడతా ఉన్నాం, ఎక్కడము దిగటము, పోదామా వద్దా, ఏ పూట కాపూట కూర్చుంటాడు. ఎక్కావంటరా అంటే ఎక్కాను దిగాను అని చెప్పనే మాట తప్ప ప్రయాణం చేశాననేటువంటి యొక్క మాటే లేదు. చేసావా అంటే చేశానని చెప్పిన, మరి చేసావా అంటే ఇది కూర్చున్నా తప్ప నిలకడగా లేదని చెప్పిన అంటాయి. ఇట్లాగా మరి రెండవ సోపానం పోవాలి. అంశ పూర్తిగా ఆగిపోయి 2 అంగుళాలుగా ఉన్నటువంటి ఈశ్వర సన్నిధికి పోగలిగితే అప్పుడు వారిలో ఆ యొక్క విష్ణు ప్రయాగ అనేటువంటి యొక్క విష్ణు నది, జ్ఞాన నది ప్రవాహ రూపకంగా వాళ్ళకి వస్తుంది, ఆసువుగా వచ్చేస్తుంది. పెద్ద ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక సమస్త శాస్త్రములలో ఉన్నటువంటి యొక్క అంశములన్నీ కూడా ఆ విధంగా వాళ్ళకి పరమాత్మయ్య గోచరింపజేస్తూ ఉంటాడు. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం స్మృతి
అని అన్నట్లు పరమాత్మ అన్నట్లుగా ఆ ప్రకారముగా మరి ఆ యొక్క శబ్దఝరి వాగ్ఝరి దానిని విష్ణు ప్రయాగ అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రకారముగా ఆపోస్థలము నుంచి జాలువారేటువంటి యొక్క దీనిని విష్ణు స్థానముగా చెప్పినటువంటిది పృథివీపతి శ్రీమన్నారాయణుడు. నిశ్చయించి బోధించేది బుద్ధి అన్నారు, విని సంకల్పించేది మనస్సు అన్నారు, చూచి అభిమానించేది అహంకారం అన్నారు, తర్వాత గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకునేది చిత్తము అనేటువంటి విధానముగా మనకు మూల విచారంలో స్వామివారు చెప్పేటువంటి యొక్క మాటలు. మామూలుగా ఇక్కడ మా బ్రహ్మపీఠము, విష్ణుపీఠము, రుద్రపీఠము మామూలుగా చెప్పేటువంటి విధానము. ఇది బ్రహ్మాండ విచారము యొక్క రీతిగా. మూల విచారం చూసినట్లయితే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇది మూల విచారం. కాబట్టి ఇక్కడ నిశ్చయించి బోధించేది బుద్ధి అన్నప్పుడు అక్కడ విష్ణువు యొక్క అంశము చెప్పాల్సి వస్తుంది. దానిని విష్ణు పీఠము. కాబట్టి ప్రకారముగా విష్ణు ప్రయాగ కనుక నారాయణుడే ఆ శుద్ధ బ్రహ్మమే అరాయణుడుగా, ఈ అరాయణుడే రాయణుడుగా శబ్ద బ్రహ్మముగా ప్రవాహ రూపముగా ఉన్నటువంటి జ్ఞానఝరి ఇది ఎవరిలో ఉంటుందని చెప్పని, ఎవరైతే ధ్యానములో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారో, ఉన్నత స్థాయిని పొందుతారో వాళ్లకు మాత్రమే విష్ణు ప్రయాగగా ఆ శబ్ద బ్రహ్మమునందు నివాసమై ఆ శ్రీమన్నారాయణుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళు ప్రతి మాట అద్భుతము, ప్రతి పలుకు అద్భుతము. వాళ్ళ యొక్క వాక్కులన్నీ కూడా దివ్యమై, భవ్యమై, నవ్యమై, సర్వోన్నతమై సమస్త మానవాళిని తరింపజేసేటువంటివిగా ఉండేటువంటి యొక్క ఆ విష్ణు ప్రయాగ ధార ఎవరిలో వస్తుందయా? ఎంతోమంది లోకంలో ఉన్నారు, ఎంతోమందికి వాక్కులు ఉన్నాయి, ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి. అయ్యా నువ్వు మాట్లాడరా అని చెప్పారంటే మాట్లాడటం ఆరంభం చేస్తాడు. ఏం మాట్లాడతాడు వాడు? ఏదేదో మాట్లాడతాడు, తిక్క వ్యవహారం అని మాట్లాడతాడు. ఇంత తలకాయలు అయ్యే ఉన్నాయి. కాబట్టే అవే వచ్చే విధానాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారం ఎవరికి వస్తుంది విష్ణు ప్రయాగ అని చెప్పనంటే, మనం చెప్పుకున్నట్లుగా 2 అంశాలు చెప్పుకున్నాం ప్రధానముగా. ఆ రెండవ అంశముకు మరి నిజ దైవ చరణ యోగ అనే విధానముగా ఎవరు నివృత్తి మార్గంలో సోహము యొక్క అంశమును కూడా దాటి 2వ సోపానముగు తత్వమసి అనుభవాన్ని పొందగలుగుతారో అలాంటి వాళ్ళ నుంచి జాలువారేటువంటి యొక్క ప్రవాహమే విష్ణు ప్రయాగ అని చెప్పని దాన్ని శబ్ద బ్రహ్మము అన్నారు. సమస్త ఉపనిషత్తులతో, వేదములతో, అనేకటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వాక్కులతో జ్ఞాన ప్రవాహముగా ప్రవహించేటువంటి విధానము ఆపోస్థలం. కాబట్టి అట్టి ఆపోస్థలమునందు నివాసముగా ఉన్నటువంటి విధానముగా తైత్రీయములో చెప్పే మాట హిరణ్మయ, జ్యోతిర్మయ, అమృతమయ అనే 3 పదాలు వాడాడు ఇక్కడ. అంతరేన తాలూకే ఈ యొక్క తాలువులు దవడల యొక్క మధ్యలో ఉన్నటువంటి యొక్క ఏ శబ్ద బ్రహ్మముగా విష్ణు స్వరూపముగా విష్ణు ప్రయాగగా ఉన్నదో అక్కడ చెప్పుకొస్తూ హిరణ్మయ, అమృతమయ, అది అమృతమయము అని చెప్పి అన్నారు. అమృత తుల్యమై ఉన్నటువంటి యొక్క వాక్కులు అనేటువంటివి మనకి చక్కగా అందుతాయన్నమాట. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాంసాత్ కృతకృత్యశ్చ భారత. సమస్త మానవాళిని కృతకృత్యశ్చ తరింపజేసే విధానముగా ఉండేటువంటి యొక్క వాక్కులు ఆ జ్ఞాన ప్రవాహం అనేటువంటిది ఆపోస్థలము ద్వారా ప్రవహించే విధానం. కాబట్టి ఇది ఆపోస్థలమునందు విష్ణు ప్రయాగ అనేటువంటి అంశముగా చెప్పడం జరుగుతుంది. తర్వాత రెండవది కర్ణ ప్రయాగ అన్నారు. ఆకాశ స్థలము అనగా స్తోత్ర స్థలము అది కర్ణ ప్రయాగ అని చెప్పని. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటని చెప్పనంటే శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము అనేటువంటి మనకి స్వామివారి చెప్పిన మాట. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము అని చెప్పారు. ఈ చెప్పినప్పుడు దాంట్లో వెష్టి సమిష్టి చెప్పుకొచ్చారు. అహంకార తత్వము వెష్టి మనస్సు, సమిష్టి బ్రహ్మ. ఆ రెండింటి యొక్క విధానము నుంచి అహంకార తత్వము. అట్టనే మహత్తత్వము అన్నప్పుడు వెష్టిలో బుద్ధి, సమిష్టిలో విష్ణువు, ఈ 2 కలిపితే మహత్తత్వం అవుతుంది. అట్లా అవ్యక్త తత్వము అన్నప్పుడు వెష్టిలో అహంకారము, సమిష్టిలో రుద్రుడు. ఆ రెండింటిని
కూడితే రెండింటిని జమ చేస్తే వచ్చేది అవ్యక్త తత్వము అన్నారు. అట్టనే తర్వాత శబల బ్రహ్మము అన్నారు. ఆ శబల బ్రహ్మం అని చెప్పి అన్నప్పుడు వ్యష్టిలో జీవుడు, సమిష్టిలో ఈశ్వరుడు, ఆ రెండింటిని కలిపి చెప్పినప్పుడు అక్కడ శబల బ్రహ్మము అన్నారు. అట్టనే శుద్ధ బ్రహ్మము అన్నప్పుడు వ్యష్టిలో ప్రత్యేగాత్మ, సమిష్టిలో పరమాత్మ, రెండింటినీ కూడా చేరిస్తే దాన్ని శుద్ధ బ్రహ్మము అనేటువంటి మాట. ఈ ప్రకారముగా వ్యష్టి సమిష్టి, ఎందుకంటే మరి ఇద్దరేగా ఉన్నది. అస్మిన్ లోకే ద్వా పురుష ఉస్తవు అన్నారు. ఇద్దరే ఉంది పురుషులు. క్షరశ్చాక్షర ఏవచ, చర పురుషుడు అక్షర పురుషుడు అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా వ్యవహార విధానముగా ఉన్నటువంటి దాంట్లో ఇద్దరే ఉన్నారు పురుషులు. అస్మిన్ లోకే ద్వా పురుషవు స్తౌ, ఇద్దరే ఉన్నారు పురుషులు. ద్వా సఖాయౌ సయుజా సఖాయ కాటకవల్లిలో వచ్చే మాట. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి విధానములో జీవునిలో ఉన్నటువంటి యొక్క అంశములు, ఈశ్వరునిలో ఉన్నటువంటి అంశములు. కాబట్టి జీవునిలో చెప్పినట్లయితే అక్కడ అహంకారము, బుద్ధి, మనస్సు ఇవి వస్తాయి అన్నమాట. అట్లనే ఈశ్వరుని ఎందుకు చెప్పినట్లయితే అక్కడ రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు వస్తారు. అది అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి అంశములు ఏంటంటే విష్ణు ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ, నంద ప్రయాగ 5 వస్తాయి. అయితే ఇక్కడ మరి వ్యష్టిగా చూస్తున్నాం కదా, వ్యష్టిగా బుద్ధి, సమిష్టిగా మనస్సు, వ్యష్టిగా బుద్ధి, వ్యష్టిగా మనస్సు, వ్యష్టిలో అహంకారము, వ్యష్టిలో ఇవి తెలివి చెప్పేమాట. సమిష్టిలో చూసినట్లయితే విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు, పరబ్రహ్మ అనేవి సమిష్టిలో వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనము సమిష్టిలో చెప్పుకుంటున్నటువంటి అంశము బెస్ట్లో చెప్పుకోవట్లా, సమిష్టిలో. కారణం ఏంటంటే సోహము యొక్క ధ్యానము ద్వారా నివృత్తి మార్గమునందు ప్రయాణం చేసి యోగముకు తురియ అంశమును తత్వమసి మహావాక్యాంశాన్ని పొందినప్పుడు ఆ తత్వమసి మహావాక్య విధానములో జీవత్వం పూర్తిగా తొలగిపోయి ఉన్నది. తత్వత్వం అసి, త్వం అనగా జీవుడు, తత్ అనగా ఈశ్వరుడు, అసి అయి ఉన్నాడు. అక్కడ జీవుడు అనేటువంటి యొక్క అంశము లేదు, కేవలం ఈశ్వరుని యొక్క అంశమే ఉన్నది. అందువల్ల మహాత్ములు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు అని చెప్పినప్పుడు వాళ్ళు ఈశ్వరాంశతో చేరి ఉన్నటువంటి విధానము. ఎందుకంటే వారు మహాకారణమునందు ప్రయాణం చేశారు కాబట్టి. మహాకారణమనగా సోహము యొక్క విధానములో ప్రయాణం చేయటం కారణంగా వారు కల్మషాలన్నీ తొలగింపజేసుకుని ఈశ్వరుని యొక్క విధానములో ప్రయాణం చేశారు కాబట్టి ఈశ్వరుని యొక్క విధానములో చెప్పినప్పుడు ఏమొస్తాయి ఇక్కడ అని చెప్పనంటే ఇది మరి విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు ఇవి సమిష్టి అంశాలు వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే అందరూ కూడా అవిద్యా ఉపాధి కలిగి జీవత్వముతో ఉన్నారు. కాబట్టి అవిద్యోపాధి కలిగి జీవత్వముతో చేరి ఉన్నటువంటి యొక్క జీవుని యొక్క అంశములో చేరి ఉన్నటువంటి ముగ్గురు ఎవరని చెప్పని అని అంటే మనస్సు, విష్ణువు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఇది వ్యష్టిలో చెప్పేటువంటి అంశాలు. సమిష్టిలో చెప్పే అంశాలు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అని చెప్పని. కాబట్టి ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అంశము. ఈ మరి మహాత్ములు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు జీవత్వముతోనే ఉన్నారా, ఈశ్వరత్వమును పొంది ఉన్నారా అన్న విషయం చూసినప్పుడు వాళ్ళు నివృత్తి మార్గములో ప్రయాణం చేసి సోహము యొక్క సూత్రం అధిగమించి 2వ సోపానములో ప్రవేశించినప్పుడు ఈశ్వరత్వమును పొంది ఉన్నారు. కాబట్టి అటు ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి వారిలో సమిష్టి అంశాలు ఉంటాయి తప్ప వ్యష్టి అంశాలు అనేటువంటి చెప్పకూడదు అక్కడ. కాబట్టి ప్రకారముగా సమిష్టి అంశములుగా చెప్పినప్పుడు విష్ణు ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, మరి దేవ ప్రయాగ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రకారముగా వారి యందు ఈశ్వరుడు నివాసమై ఉన్నాడు, ఈశ్వరుడు శేషించి ఉన్నాడు, ఈశ్వరత్వము కలిగి ఉన్నటువంటి విధానము.
కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళల్లో మరి విష్ణు ప్రయాగ అన్నప్పుడు మంచిగా శుద్ధ బ్రహ్మ విధానముగా శబ్ద బ్రహ్మ విధానముగా అట్టి ఉపనిషత్తుల యొక్క దారలు ప్రవాహ రూపముగా వచ్చేటువంటి విధానం కాబట్టి అలాంటి జ్ఞాన ప్రవాహము కలిగి ఉన్నటువంటి విధానము ఆపోస్థలము నుంచి ప్రాదేశమాత్ర పురుషుని నుంచి విష్ణువు యొక్క అంశ నుంచి వచ్చేటువంటి యొక్క అంశములు విష్ణు ప్రయాగ అనేటువంటి మాట. రెండవది కర్ణప్రయాగ అని చెప్పి అన్నప్పుడు మరి అక్కడ బ్రహ్మస్థలము బ్రహ్మపీఠం అది. ఆ కర్ణప్రయాగలో మరి చూసినట్లయితే ఎప్పుడు కూడా వాళ్ళల్లో మరి ఆ యొక్క జ్ఞాన అనేటువంటి యొక్క అంశములే వారు నిరంతరముగా ఆస్వాదించే విధానం ఉంటుంది. ఈ లోక సంబంధమై ఉన్నటువంటి విధానము కాకుండా జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములే ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ జ్ఞాన ప్రవాహముగా దాన్ని గ్రోలేటువంటి విధానముగా ఉన్నటువంటి వారి మనస్సు వాటికే ఇష్టపడే విధానం ఉంటుంది. కాబట్టి మరి ప్రకారముగా వారు అనినా బ్రహ్మ విద్య విన్నా బ్రహ్మ విద్య అన్నట్లుగా ఎప్పుడు కూడా వారి మనస్సంతా కూడా బ్రహ్మమయముగా ఉండిపోతుంది. కాబట్టి ఈ బ్రహ్మతత్వాన్ని ఎప్పుడూ కూడా గ్రోలేటువంటి విధానముగా ఉన్న దానిని కర్ణప్రయాగ అదొక ప్రవాహ రూపముగా మరి లోపలికి ప్రయాణమైపోతున్నటువంటి విధానం కాబట్టి కర్ణప్రయాగ అది ఆకాశ స్థలము అని చెప్పని. తర్వాత రుద్రప్రయాగ అన్నారు. రుద్రప్రయాగ అంటే నేత్రస్థలమునందు రుద్రప్రయాగ. నేత్రస్థలమునందు సాధారణంగా అహంకారం చెబుతాం. అహంకారం వెష్టి సమిష్టిలో రుద్రుడు అని చెప్పని అంటాం. ఎందువల్ల ఇక్కడ రుద్రప్రయాగ అని చెప్పి అన్నాము అని చెప్పనంటే మరి ఆ యొక్క జీవత్వము నుండి విడబడి ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి విధానం కాబట్టి అక్కడ వెష్టి అంశముగా ఉన్నటువంటి అహం వృత్తి అహంకార వృత్తి తొలగిపోయింది. కేవలం ఈశ్వరాంశతో ఉన్నటువంటి యొక్క రుద్రత్వమే అక్కడ ఉన్నది. రుద్ర అని చెప్పనంటే రోదయతి రుద్ర. రోదయతి అనగా మరి తొలగింపజేసేటువంటి విధానముగా ఉన్నటువంటి రుద్ర. ఇది నేత్రస్థలము అవిద్యాస్థలము. అవిద్యాస్థలమునందు ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు అహంకారములో చేరి ఉంటాయి. అటనే మనస్సు యందు ఆకాశ స్థలముకు మనస్సు యందు కూడా రజోగుణ సంబంధమై ఉన్నటువంటి గుణాలు మనస్సులో చేరి ఉంటాయి. ఎందుకంటే మనస్సు లోపల రజోగుణం ఉంటుంది, అహంకారములో తమో గుణం ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు ఎందేమో రజోగుణ సంబంధమై ఉన్న గుణాలు ఎప్పుడూ కూడా వ్యవహారం కలిగి ఉంటాయి. అటనే నేత్రమగు అహంకార స్థలమగు మరి అవిద్య యొక్క స్థలమగు దాని యందు తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆశ్రయ గుణాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా అవి వ్యవహారం కలిగి ఉంటాయి. ఈనాడు చూస్తే మానవాళిలో ఈ రెండే ఎక్కువగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అనగా రజోగుణ సంబంధమై ఉన్నటువంటి గుణములు, తామసిక సంబంధమై ఉన్న గుణములే మీకు చూస్తే విశ్వములో సమాజములో ఈ గుణములే వ్యవహారం చేస్తూ ఉన్నాయి. మరి ఏ సినిమానన్నా చూడండి, ఈ రాజసిక సంబంధ గుణములు తామసిక సంబంధ గుణాలే వ్యవహారం చేస్తూ ఉంటాయి. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి యొక్క మానవాళి యందు కూడా ఎక్కువ శాతం ఈ రజోగుణ సంబంధ గుణములు తామసిక సంబంధ గుణములు ఇవి వ్యవహారం కలిగి ఉన్నటువంటి విధానం కనుక ఎప్పుడైతే సాధకుడు సోహము యొక్క సూత్రము నుండి తత్వమసి మహావాక్య ఈశ్వరాంశకు ప్రయాణం చేశారో ఆ చేసినప్పుడు వాళ్ళ యందు వెష్టిగా ఉన్నటువంటి అంశములు తొలగిపోయి సమిష్టిగా ఉన్నటువంటి ఆపోస్థలమునందు విష్ణువు, ఆకాశ స్థలమునందు బ్రహ్మ, నేత్రమునందు రుద్రుడు ఇవన్నీ కూడా దేవతా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు. కాబట్టి ప్రకారముగా ఈ మనస్సు అంతరించింది కాబట్టి మనో సంబంధమై ఉన్నటువంటి గుణాలు, రాజసిక సంబంధమై ఉన్న గుణాలు అవి అంతరిస్తాయి. అటనే ఇక్కడ అహంకారం అంతరించి మరి రుద్రాంశ ఇక్కడ ఆవిర్భావమై ఉన్నది కాబట్టి అక్కడ తామసిక సంబంధమై ఉన్నటువంటి గుణాలు కూడా అంతరిస్తాయి. కాబట్టి ఈ ప్రకారము గమనించాల్సిన అంశము. అందువల్ల పరమాత్మ 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్తి విభాగ యోగ అని పేరు పెడుతూ దైవీ గుణాలు ఆసురీ గుణాలు అనే రెండు చెప్పుకొచ్చాడు. దైవీ గుణాలు అనేటువంటి ఏంటంటే అది దైవముతో అనుబంధము కలిగి ఉండేటువంటి వాట్లను దైవీ గుణాలు అన్నారు. రెండవది ఆసురీ గుణాలు అని చెప్పనంటే అసుర విధానమే అవిద్య.
రజోగుణము తమో గుణము రెండు కూడా అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలు. ఈ రజోగుణము తమో గుణం రెండు కూడా అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలు. కాబట్టి అందుచేత లోకంలో చాలా వరకు మానవాళి ఈ రజస్సు తమస్సులతోనే మిళితమై వ్యవహారం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యందు ఈ రజోగుణ సంబంధ గుణములు తామసిక సంబంధ గుణములు అనేటువంటి ఎక్కువగా వ్యవహారం కలిగి ఉంటాయి. అలాగా ఉన్నటువంటి యొక్క మానవాళి కాబట్టి వాళ్లకు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువ కలిగి ఉండాలి. ఎంతవరకు వారితో అనుబంధం ఉండో అంతవరకే పెట్టుకోవాలి. మాటలు కూడా పరిమితంగా పెట్టుకోవాలి, వ్యవహారం పరిమితంగా పెట్టుకోవాలి. లేని పక్షంగా ఉన్నట్లయితే వారితో వైరాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రకారముగా మరి లోపల ఈ రజోగుణము తమో గుణములే ఎక్కువ శాతంగా విజృంభిస్తూ ఉన్నటువంటి విధానము. కారణం ఏంటంటే ఈ ప్రవృత్తి విధానములో ఉన్నారు కాబట్టి ఈ ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటి వారికి రజస్సే వృద్ధవుతుంది, తమస్సే వృద్ధవుతుంది. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని కూడా స్వామి చెప్పారు. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోహిని సంబంధము, రాక్షసీ సంబంధము, ఆసురీ సంబంధము అనేవి ఎందుకు చెప్పడం అని చెప్పానంటే మరి ఈ ప్రకారంగా మనస్సు యందు రజస్సు యొక్క ప్రకోపములు, అహంకారమునందు తమస్సు యొక్క ప్రకోపములు ఇవన్నీ రెండు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి ఈ మానవాళి యొక్క వ్యవహారం అంతా వీటి మీదే ఎక్కువ నడుస్తూ ఉన్నటువంటి విధానము. కానీ ఇక్కడ మరి ఈ సాధన విధానములో ఇవి ఎట్లా జయించాలి అని చెప్పనంటే ఒకటే మార్గం, ఒక నివృత్తి మార్గము తప్ప మరొక మార్గం లేదు. వాటిని జయించేటువంటి విధానం ఒక మహాకారణాన్ని ఆశ్రయించి ఈశ్వర సన్నిధిని చేరుకున్నట్లయితే అక్కడ దాని ద్వారా ఆశ్రీ సంబంధమై ఉన్నటువంటి రాజసిక సంబంధము, తామసిక సంబంధమై ఉన్నటువంటి ఈ గుణాలన్నీ కూడా అంతరించి వాళ్ళల్లో దైవీ గుణాలు ఆవిర్భావమవుతాయి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయు నందు నిలచి పాశి చనవు విష్ణుబాయని విధమున అని భాగవతం చెబుతున్నమాట. విష్ణుబాయని విధమున ఎంతెంత ఆయన సోహము యొక్క సూత్రము ద్వారా ఆ లోనున్నటువంటి యొక్క విష్ణువుని ఆ యొక్క తత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడో అంతంతగా ఆయన యందు దైవీ గుణాలు కూడా వచ్చి చేరుతున్నాయని చెప్పిన అన్నాడు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయు నందు నిలచి పాశి సనవు విష్ణుబాయని విధమున. కాబట్టి ఇది నివృత్తి మార్గములో సోహము యొక్క విధానములో ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి వాళ్ళల్లో దైవీ గుణాలు అనేటువంటివన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. కాబట్టి దైవీ సంపత్తి విమోక్షాయ, దైవీ సంపత్తి, దైవీ సంపద, దైవీ గుణాలు విమోక్షాయ, ఈ మోక్షానికి మార్గమై ఉన్నటువంటి విధానం. నిబంధాయ ఆసురీ అన్నాడు. కాబట్టి ఆసురీ గుణాలు బంధించేటువంటివిగా ఉంటాయి. అందుచేత మరి ఆ యొక్క మనలో ఉన్నటువంటి వెష్టిగా ఉన్నటువంటి యొక్క మనస్సులో రజస్సు యొక్క విధానములో రాజసిక సంబంధ గుణాలు, అటనే వెష్టిగా ఉన్నటువంటి అహంకారములో తామసిక సంబంధమై ఉన్న గుణాలు, ఈ వ్యవహార శైలి వ్యవహార విధానము కలిగి ఉన్నంతకాలం ఈ రెండు గుణాలే పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండు గుణాల సంబంధ గుణములే ప్రకోపించి మానవుణ్ణి నానా ఇబ్బందులు, నానా దుఃఖాలకు గురి చేసేటువంటివిగా ఉంటాయి. కాబట్టి కనుక మనలో ఉన్నటువంటి వెష్టియగు మనస్సు అంతరించాలి, మనలో ఉన్నటువంటి వెష్టియగు బుద్ధి అంతరించాలి, మనలో ఉన్నటువంటి వెష్టియగు అహంకారం అంతరించాలి. ఈ రెండు పోవాలంటే జీవత్వం పోవాలి. జీవత్వం పోయిందా అంటే ఈశ్వరత్వం ఏర్పడుతుంది. తత్వమస్య మహావాక్యం. ఆ ఈశ్వరత్వం ఏర్పడేప్పుడు ఏమవుతుంది అక్కడ అంటే ఇక్కడ మరి మనసు స్థానములో బ్రహ్మ ఉంటాడు, బుద్ధి స్థానములో విష్ణువు ఉంటాడు, అహంకార స్థానంలో రుద్రుడు ఉంటాడు. ఇది అంశం అన్నమాట. కాబట్టి ప్రకారంగా మనం చెప్పుకున్నట్లయితే దీన్ని విష్ణు ప్రయాగ అన్నారు, కర్ణ ప్రయాగ బ్రహ్మస్థలము, రుద్రప్రయాగ నేత్రస్థలము అని చెప్పనంటే ఆ స్థలముల యందు దైవత్వము శేషించి ఉన్నది, దైవత్వము ఆవిర్భావమై ఉన్నది. అది ఎవరికయ్యా అని చెప్పనంటే అది మహాకారణాశ్రయం కలిగి ఈశ్వర సన్నిధిని పొందినటువంటి వారికి మాత్రమే ఉండేటువంటివి. కాబట్టి ప్రకారముగా
రుద్రప్రయాగ అని చెప్పి అన్నప్పుడు అక్కడ అహంకార స్థలం ఇది, నేత్ర స్థలం, అహంకార వెష్టి జీవుడి యొక్క విధానంలో అహంకార స్థలం అది. అహంకారం అంతరించింది, ఎందువల్లంటే జీవత్వం తొలగిపోయింది కాబట్టి. కాబట్టి వెష్టి యొక్క జీవుడు ఉన్నప్పుడే ఈ మూడు ఉంటాయి. సమిష్టి యొక్క ఈశ్వరుడు ఉన్నప్పుడు ఏముంటాయి అంటే అవి ఉంటాయి. వెష్టి జీవుడుగా ఉన్నప్పుడేమో అక్కడ అహంకారము, బుద్ధి, మనస్సు ఉంటుంది. అదే సమిష్టి ఈశ్వరత్వం కనుక ఉన్నట్లయితే ఆ స్థలములో రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా వీళ్ళల్లో ఏమున్నాయని చెప్పనంటే విష్ణుప్రయాగ ఆపోస్థలము, కర్ణప్రయాగ ఆకాశ స్థలము, రుద్రప్రయాగ నేత్రస్థలము అని చెప్పని. కనుక నేత్రస్థలమునందు ఉన్నటువంటి యొక్క అవిద్యా ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఏ యొక్క అహంకారం కలిగి ఉన్నదో అట్టి అహంకారం అంతరించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క దుర్గుణాలని నశింపజేసే విధానముగా ఉన్నటువంటి దానినే రుద్రుడు అన్నారు. రోదయతీతి రుద్రః, రుధిరోధనే సమస్త యొక్క తామసిక సంబంధ గుణాలను తొలగింపజేసే విధానమే రుద్రః అని చెప్పని అంటారు అన్నమాట. అది దైవాంశము అతని యందు ఆ నేత్రమునందు ఉంటుంది అనేటువంటి యొక్క మాట. ఆ తర్వాత ఉండేటువంటిది దేవప్రయాగ, మహాకారణ స్థలము దేవప్రయాగ. కాబట్టి దైవీ సంబంధమై ఉన్నటువంటి విధానమే దేవప్రయాగ. కాబట్టి అక్కడ ఆ యొక్క శబల బ్రహ్మముగా, ఆ యొక్క సర్వేశ్వరుడి నివాసముగా ఉన్నటువంటి యొక్క స్థలము. మహాత్ములందరూ కూడా ఆ స్థలమునే ఆశ్రయించి ఉన్నటువంటి విధానము. దాని ద్వారానే అందరూ కూడా దివ్యత్వమును పొందినటువంటి యొక్క విధానము. యోగులందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న విధానము. అట్టి ఆ మార్గంలో ప్రయాణం చేసే ఆ దేవదేవుణ్ణి, బ్రహ్మమును గుర్తించే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇది దేవప్రయాగగా మహాకారణాన్ని చెప్పేటువంటి విధానము. ఇక ఐదవది ఏంటని చెప్పిన నందప్రయాగ. నంద అంటే ఏమిటి? నంద అంటే ఆనందం. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస. నంద అంటే ఆనందము. చివరికి ఏముంటుందా అంటే వాళ్ళల్లో ఆనందం ప్రవాహముగా ఉంటుంది. బ్రహ్మానంద వారాశివాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బొందు అన్నారు. కాబట్టి మహాత్ములు బ్రహ్మానంద వారాదిలో, బ్రహ్మానంద సాగరములో, బ్రహ్మానంద నదిలో ఊలలాడుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రకారం ఇవన్నీ కూడా రావాలని చెప్పి అన్నట్లయితే అది నిజ గురు చరణ ధ్యాన, ఆ తత్వాంశాలు ముందు, యథార్థాంశాలు ముందు గుర్తించుకుని ఆ తర్వాత గురుదేవుని ద్వారా యొక్క సోపాన చతుష్టయ విధానాలలో ప్రయాణం చేసి రెండవ సోపానం దాకా పోయినా చాలు. మొదటి సోపానం దాటుకుని రెండవ సోపానం దాకా పోయినా కానీ నీకేమవుతుంది? ఇక్కడ ఈ వెష్టి జీవత్వం తొలగిపోతుంది. కాబట్టి ఆ వెష్టి జీవత్వమును అనుసరించి ఉన్నటువంటి అహంకారము, బుద్ధి, మనస్సు మూడు కూడా తొలగిపోయి అక్కడ ఈశ్వరత్వం ఏర్పడింది. కాబట్టి సమిష్టి ఈశ్వరత్వం అనుసరించి అక్కడ అహంకార స్థలములో రుద్రుడు, బ్రహ్మ విష్ణువు స్థలములో ఆ యొక్క అహంకార స్థలములో రుద్రుడు, బుద్ధి స్థలములో విష్ణువు, మనసు స్థలములో బ్రహ్మ ఈ విధముగా ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ అనేది దైవాంశములుగా ఉన్నటువంటి విధానము. 3 స్థానాలలో 4వ స్థానములో దేవప్రయాగగా దైవమును పొందే విధానము, బ్రహ్మమును పొందే విధానము, బ్రహ్మైక్య అనుభవాన్ని పొందే విధానం, బ్రహ్మ తేజస్సుని పొందే విధానము. కాబట్టి ఇది దేవప్రయాగగా ఉండగా ఆ సుషుమ్నాయందు ఉన్నటువంటిది ఆనందప్రయాగ. అట్టి ఆనంద ప్రవాహములో ఎప్పుడు కూడా మహాత్ములు చక్కగా ఆనందించే విధానముగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పొందే విధానం ఎవరికని చెప్పనంటే నిజ గురు చరణ ధ్యాన ఒక అంశము, నిజ దైవ చరణ యోగ, ఈ రెండు ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రయాగ. అట్టి 3 కూడా ప్రయాగ. వారికి విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ, ఆనందప్రయాగ ఈ అన్నీ కూడా వాళ్ళకి అలవడే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.